హలో ఎవ్రీవన్. ఈరోజు ఆ శివయ్యని చూడటానికి టెంపుల్కి వచ్చామండి. ఇది మా దగ్గరలో ఉండే మౌంట్ సోమా అనే ఒక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ శివుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉంటారు. అండ్ ఆ టెంపుల్ అయితే అసలు నాకైతే చూస్తూనే ఉండిపోయానండి. ఎంత మంచి లొకేషన్ కానీ లేకపోతే ఆ గ్రీనరీ కానీ ఎంత మంచిగా అనిపించిందో, శివయ్య కూడా ఎంత బాగున్నారో. అండ్ శివయ్యని చూసి మనకి ఇంకొంచెం పైకి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారండి. మొత్తం నిలువెత్తు రూపం అండి బాబు. నాకైతే ఎంత హాయిగా ఎంత ధైర్యంగా అనిపించిందో ఆ దేవుణ్ణి చూడగానే ఒకేసారి. మొత్తం ఫుల్ ఆంజనేయ స్వామి ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము వెళ్ళింది వీకెండ్, సాటర్డే వెళ్ళాము. కానీ సాటర్డే రోజు కూడా ఎంతమంది జనమో అండి. నాకైతే ఒకేసారి మన ఇండియన్స్ అందరిని అలా చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఒక్క సెకండ్ నేను ఇండియాలోనే ఉన్నాను అన్నంత ఫీల్ అనిపించింది నాకు. మేము ఇట్లా కింద అది గుడి అండి. మేము ఇప్పుడు పైన ఉన్నాము. పైన ఆంజనేయ స్వామి దగ్గర మళ్ళీ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక స్పెషాలిటీ, ఒక నంది మధ్యలో నుంచి, అంటే ఆ రెండు చెవులు మధ్యలో నుంచి, కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే డైరెక్ట్గా టెంపుల్ కనిపిస్తుందండి. టెంపుల్ గోపురం కనిపిస్తుంది. అసలు ఆ వ్యూ అయితే ఎంత మంచిగా అనిపించిందో మాకు. చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ స్పెషాలిటీస్ కానీ అవన్నీ వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఆ రోజు ఇంకొక విషయం ఏంటంటే వెదర్ కూడా చాలా బాగుంది. నార్మల్గా ఈ మధ్య మాకు ఫుల్ ఎండలు అవన్నీ ఉన్నవి. కానీ ఆ శివయ్యే నిజంగా ఆ రోజు వెదర్ అట్లా చేశారా అనిపించింది. ఎంత మంచి వెదర్ ఆ రోజు అయితే మాకు. అట్లా మేము పైనంతా నందిది అదన్నీ చూసేసుకొని ఆ శివయ్యని కూడా దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామన్న టైంలోకి అక్కడ అన్నదానం జరుగుతుందని ఒకటి తెలిసింది. అది ఎవ్రీడే జరగదంట. ఎప్పుడైతే స్పాన్సర్స్ ఇస్తారో ఆ రోజే అన్నదానం కూడా జరిగిద్దంట. మేమైతే నిజంగా నిజంగా మాకు శివయ్య ఆ రోజు అన్నదానం అట్లా మాకు ఆ ప్రసాదం దక్కిందేమో అని అనిపించింది. ఎందుకంటే ఎవ్రీడే పెట్టరు, ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తేనే పెడతారు. అంటే అది మనం ఎంత లక్కీయో కదా దొరికినప్పుడు. అండ్ ఇక్కడ మేము వెళ్ళే దారిలో కూడా ఇక్కడ ఒక నంది అండ్ శివయ్య కూడా ఇక్కడ కూడా పెట్టేసి ఉంచారు. అండ్ ఫుడ్ విషయంకి వస్తే అండి చాలా బాగుంది. అసలు ప్రసాదం అనో ఏమో తెలియదు కానీ ఎంత టేస్టీగా అనిపించిందో. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము ఆ వ్యూని. అండ్ చాలామంది వచ్చారండి. అండ్ రీసెంట్గా మీరు ఎక్కడికి, అంటే ఏమేమి టెంపుల్స్కి వెళ్ళారు ఏంటనేది మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. అండ్ నేను కూడా అతి త్వరలో మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరగబోతుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను అవి సిరీస్ లాగా పెడతాను, అసలు యూఎస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇక్కడ మనకి వడ్డించే వాళ్ళు అమెరికన్స్ వడ్డిస్తున్నారు. ఎంత బాగా వడ్డిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్